హాయ్ ఎవరివన్ అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. మా అమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రెసిపీ చూసిందండి. "అమ్మ చేయవా" అంటే, "ఏంటి చెప్పమ్మా తల్లి నీకేది కావాలంటే అది చేస్తానన్నాను." అదే సూప్ డంప్లింగ్ అండి. అంటే చాలా ఈజీ. మోమోస్‌ని కప్స్‌లోని స్టీమ్ చేస్తే అదేనండి సూప్ డంప్లింగు. అది ఇప్పుడు ఎలాగో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరేం కష్టపడక్కర్లేదు. నా రెసిపీ ఫాలో అవ్వండి. మీకు వేగంగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ వెజ్జెస్ అన్నీ కట్ చేసి పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మైదా పిండిని కొంచెం సాల్టు, బేకింగ్ సోడా కలిపి కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని పూరి ముద్దలా పక్కన పెట్టి, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాక చిన్న చిన్న పూరిలా చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మోమోస్ చట్నీకి టమాటా పళ్ళు ఉడకబెట్టి, అందులోనే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకొని, ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గాజు కప్పులని వీడియోలో చూపించినట్టుగా లేయర్ లేయర్‌గా పెట్టి, ఒక 30 మినిట్స్ స్టీమ్ చేస్తే రెడీ అండి సూప్ డంప్లింగ్. లాస్ట్‌లో అంటే ఒక చల్లారిపోయాక తీసినప్పుడు చిన్న చిన్న ఉల్లికాడ ముక్కలను, నూలుపప్పు వేసుకొని గార్నిష్ చేసుకొని స్పూన్‌తో అలా తింటే రెడీ. వేడి వేడిగా సూప్ డంప్లింగ్ రెడీ. మా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.